respected dignitaries on the dais, teachers, and the family members who came along with them to support them. A very good morning to one and all. For me, I stand here with a great privilege and joy to felicitate some of the finest teachers of private schools in the Krishna district and Nandigama division. You all know what the greatness of a teacher is. If you think each and every one of you start your day with the same work ethic. You will start it with preparing for your lessons. You will clear the doubts of the students in your classrooms. You will calm their fears. You will correct your notebooks. It all looks very routine. But between those ordinary things, something extraordinary will happen. Without yourself noticing it, you may help a child overcome his fears. You may help a child discover his hidden talents. You may help a child learn the value of kindness. Remember, teachers, you are not just shaping the intellect of the students. You are also shaping the character, confidence and values of the students. ఇంతకు రవీంద్ర గారు చెప్పారు విలువలు. ఈరోజు సొసైటీలో క్యారెక్టర్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ది అవర్. నేను రవీంద్ర గారిని చూస్తే నా గురువుగా ఈ రోజు నాకు అదే ఆరాధనా భావం, రెస్పెక్ట్ ఉంటుంది. మీరు ఆలోచిస్తే ఇవాళ జనరేషన్లో గురువుని చూసే విధానం చాలా మారిపోయిందండి. దే డోంట్ ట్రీట్ ఇట్ విత్ ద సేమ్ రెస్పెక్ట్. వై? మీరు న్యూస్లో చూస్తే 7th క్లాస్ 8th క్లాస్ పిల్లల్లో కూడా చాలా ఘోరాలు, మర్డర్లు చాలా చూస్తున్నాం మనం న్యూస్లో. వై? సమాజానికి మనం చదువుతో పాటు ఇంటెలెక్ట్ ఇవ్వాలి, వాళ్ళకి క్యారెక్టర్ ఇవ్వాలి, కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, వాల్యూస్ ఇవ్వాలి. సో యువర్ టీచర్, దేర్ ఈస్ వే యువర్ గ్రేట్నెస్ లైస్. యూ డోంట్ సీ జస్ట్ ద చైల్డ్, యూ సీ దర్ పొటెన్షియల్, యూ సీ దర్ స్టోరీ. ప్రతి ఒక్క పిల్లాడు దే క్యారీ సమ్ హిడెన్ బర్డెన్స్ అండి. మనకు తెలియని చాలా వాళ్ళ కుటుంబ పరిస్థితులు కానీ ఏదో వాళ్ళ మీద ప్రభావం చూపుతూ ఉండొచ్చు. చదువు ఒక్కటే కాదు. వీ గో వన్ స్టెప్ బియాండ్ అండ్ గో అండ్ ఇఫ్ వీఆర్ ఏబుల్ టు సీ వాట్స్ హ్యాపెనింగ్ బిహైండ్ దెమ్, that is where we find ourselves as a great teachers. మీరు ఎప్పుడైనా ఇమాజిన్ చేశారా, పొన్నవరం లాంటి చిన్న విలేజ్ లో ఎన్వి రమణ గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కింద ఎదిగారండి ఒక పల్లెటూరులో. మనందరికీ తెలిసిన అబ్దుల్ కలాం గారు, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. దట్ వన్ టీచర్ సైన్స్ క్లాస్ రూమ్ లో చెప్పకుండా బయటికి తీసుకెళ్లి ఫ్లైట్ ఫిజిక్స్ చెప్తే ఆయన ఇన్స్పైర్ అయ్యి మనకి రాకెట్స్ మిసైల్స్ చేశారండి. సో ఇట్ ఈస్ అబౌట్ దట్ గోయింగ్ వన్ స్టెప్ బియాండ్. మన జీవితంలో ప్రతి స్టూడెంట్ ఒక టీచర్ మనకి ఎప్పుడు గుర్తుంటారు. వి రిమెంబర్ దమ్ నాట్ ఫర్ ద లెసన్స్ దే టాట్. వాళ్ళు చెప్పిన లెసన్స్ మనకు గుర్తుండవండి. మన భుజం మీద చెయ్యేసి నువ్వు చేయగలవు అని చెప్పుంటారు. మన కోసం స్కూల్ అయిపోయినా ఒక పావు గంట అరగంట ఉండి నువ్వు చేయగలవు, నువ్వు చేస్తావని చెప్పుంటారు. దాన్ని గుర్తుపెట్టుకుంటామండి గురువుని. దట్ ఈస్ వాట్ ద టీచర్స్ కెన్ డూ. ఇంకోటండి, టీచింగ్ అనేది ఇట్ ఈస్ ద మోస్ట్ థ్యాంక్లెస్ జాబ్ ఇన్ ద వరల్డ్. మోస్ట్ థ్యాంక్లెస్ జాబ్. It demands a lot of patience. ఎన్ని కరికులం చేంజెస్ వస్తాయండి ఇవాళ రేపట్లో. ఇఫ్ యూ రిమెంబర్, in the recent few years they have been talking about converting entire thing into the CBSE curriculum. They are talking about IB, TOEFL, 8th class నుంచి ట్యాబ్స్ ఇస్తున్నారు. న్యూస్ లో చూస్తే every day you find the technology is rapidly evolving. ఒక 3 years back nobody knows what AI is. Today it's all about AI, how much it is affecting everybody's lives. We hear about robotics, we hear about quantum computing. పిల్లలు 4th క్లాస్ 5th క్లాస్ నుంచి టెక్నాలజీ దే ఆర్ వెరీ ప్రొఫిషియంట్ అండి. సో దే కమ్ టు క్లాస్. మనం చదివేటప్పుడు టెక్స్ట్ బుక్స్ తప్ప మనకి ఏమీ తెలియదు. నౌ ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ ద వరల్డ్ ఎట్ హిస్ ఫింగర్ టిప్స్ అండి. సో క్లాస్కి వచ్చేటప్పుడే ఆల్రెడీ చాలా నాలెడ్జ్ తో వస్తున్నారు. సో యువర్ జాబ్ డిమాండ్స్ యూ టు బి క్రియేటివ్ అండి. దే ఆస్క్ యూ లాట్ ఆఫ్ క్వశ్చన్స్, దే క్రాస్ ఎగ్జామిన్. సో మీరు వాళ్ళని కన్విన్స్ చేయాలంటే వాళ్ళకంటే 10 steps అహెడ్ ఉండాలి. ఒకప్పుడు జస్ట్ పలక బలపం, క్లాస్ రూమ్, చాక్ పీస్, బ్లాక్ బోర్డు. ఇప్పుడు ఇట్స్ ఆల్ డిజిటల్ లెర్నింగ్. సో మెనీ డిజిటల్ టూల్స్ ఆర్ దేర్, స్మార్ట్ ప్యానల్స్ ఆర్ దేర్. సో ఇవన్నీ మీరు రోజు మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకుంటే తప్ప, పిల్లల కంటే ఒక 10 steps ముందుంటే తప్ప, ఇవన్నీ చేయాలంటే మీరు ఆల్రెడీ కరెక్షన్స్ చేస్తారు, లెసన్స్ ప్రాక్టీస్ చేస్తారు, పేరెంట్ కమ్యూనికేషన్ చేయాలి, క్వశ్చన్ పేపర్లు సెట్ చేయాలి. ఇంతాక మన భరద్వాజ్ గారు చెప్పినట్టు ఇంటికి వెళ్ళి కుటుంబాన్ని నిర్వహించాలి. దాంతో పాటు ఇది కూడా నేర్చుకుని మనం అప్ టు డేట్ ఉంటేనేనండి. సో దట్ ఈస్ వాట్ ఇట్ టేక్స్ టు బి ఏ గ్రేట్ టీచర్. సో అట్లాంటి టీచర్స్ని ఈరోజు మనం ఫెలిసిటేట్ చేయడానికి ఇక్కడ ఉన్నామండి. మన స్కూల్స్లో ఉన్న ప్రతి టీచర్ ఈ స్టేజ్ ఎక్కలేకపోవచ్చు. But I am very sure that each and every teaches with the same passion, dedication and quietly every day. So
while we honor some of the teachers that are coming to the stage, we celebrate each and every teacher అండి. కొంతమందిని మనం పురస్కరించుకుంటే ప్రతి ఒక్క టీచర్ని మనం పండుగలో జరుపుకుంటామండి. సో రాని వాళ్ళు ఎవ్వరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీరు వెలిగించే జ్ఞాన జ్యోతి ఇక్కడ ఇచ్చే అవార్డు కన్నా ట్రోఫీ కన్నా చాలా పెద్దది. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. అట్లానే అసోసియేషన్ అండి, అప్సా అసోసియేషన్. ఈ అసోసియేషన్ ని చూసినప్పుడు ఇట్ రిమైండ్స్ us ఆఫ్ సంథింగ్ లార్జర్ ఇన్ లైఫ్, ద పవర్ ఆఫ్ టుగెదర్నెస్. సంఘటితంగా ఉంటే ఎట్లా ఉంటుంది అనే దానికి ఇది రుజువు అండి. ఇఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్కూల్ డిసైడ్స్ టు గో అలోన్, వీ కెన్ గో ఫాస్ట్. బట్ ఇఫ్ వీ స్టాండ్ టుగెదర్, వీ కెన్ గో ఫార్. డిఫరెన్స్ ఉందండి. ఒక్కళ్ళే వెళ్తే ఫాస్ట్గా వెళ్ళగలమేమో, కానీ నీ అంతిమంగా దూరంగా వెళ్ళాలంటే మాత్రం నలుగురితో కలిసి నడవాలి. ఒక్కడివే నడిస్తే వేరే వాళ్ళతో నువ్వు ఆగక్కర్లా, నడుచుకుంటూ వెళ్తావు. కానీ దెబ్బ తగిలితే నువ్వు అలసిపోయి నువ్వు ఆగిపోతే నీ పక్కన ఎవరు ఉండరు. నలుగురితో నడిస్తే చెయ్యిచ్చే భుజం ఉంటుందండి. అది అసోసియేషన్ తరఫున వచ్చిందండి. మోహన్ రావు గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వర్క్ యూ హ్యావ్ బీన్ డూయింగ్. అట్లానే మనం చాలా మంది బిజీగా ఉన్నట్టు యాక్ట్ చేస్తామండి. వీఆర్ ఆల్ వెరీ బిజీ, టైం ఇవ్వం ఎవరికి. అటువంటిది నేను లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను. చాలా మంది ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ అంటే దే ఫీల్ దట్ దే ఆర్ పొజిషన్స్ ఆఫ్ ప్రివిలేజ్, బట్ టు మీ దే ఆర్ పొజిషన్స్ ఆఫ్ సర్వీస్ అండి. లుక్ ఎట్ దెమ్, దే డోంట్. వాళ్ళు ఇప్పుడు చేసేదానికి శాలరీలు ఇస్తారా? ఏమన్నా పర్సనల్ గెయిన్ ఉందా? ఏమీ లేదు. బట్ అగైన్ ఈ ప్రాంత విద్యా ప్రమాణాల కోసం మన తరఫున వాళ్ళ టైం అండ్ ఎఫర్ట్ పెట్టి కోఆర్డినేట్ చేసి ఇంత చక్కటి ఈవెంట్ నిర్వహించారండి. దానికి కమిటీ మెంబర్స్ అందరికీ కూడా, జిల్లా స్థాయి, నందిగామ డివిజన్ వాళ్ళందరికీ కూడా, వాళ్ళకు కూడా ఈ సభా వేదిక ఒకసారి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నానండి. సో ఫైనలీ నేను ఒకటే చెప్తున్నాను, టీచర్స్ యొక్క ప్రభావం విశ్వం కంటే చాలా గొప్పది. యూ డోంట్ నో వేర్ అవర్ ఇన్ఫ్లుయెన్స్ ఎండ్స్. That is how powerful the teachers are. Once again, thank you so much, and I look forward to meeting you all again next year. Up until then, I wish every school all the best in their endeavors. And thank you so much. Thank you, sir. మన అప్సా డెమోక్రటిక్